నమ్మకం ఉందా? ఎందుకంటే 2014 కంటే ముందు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాలలో కులగణనకు వ్యతిరేకమని చెప్పింది. సరే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్స్ ముందు బీసీ డిక్లరేషన్ పెట్టినారు. రాహుల్ గాంధీ అంతా చెప్పిన నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం డిస్కస్ చేసుకుందాము. ఎట్లా ఎంత ద్రోహం చేసింది బీసీలకని. కానీ రాహుల్ గాంధీ గారు కొంత నిజాయితీగా కనిపించారు. ఎందుకు? అంటే ఒక ఒక దేశాన్ని పాలించినటువంటి వాళ్ళ నాయన పాలించిండు, వాళ్ళ నాయనమ్మ పాలించింది, వాళ్ళ ముత్తాత పాలించిండు. ఆయనొచ్చి నేను సమగ్ర కులగణన చేస్తా అని బీసీలకు రిజర్వేషన్లు పెంచుతా, అసలు 50% రిజర్వేషన్స్ పరిమితిని ఎత్తేస్తా అని రాజ్యాంగం పట్టుకొని తిరిగితే మాలాంటోళ్ళకి ఎట్టనిపిస్తుంది రాజేష్ గారు? నిజంగా ఒక మంచి నాయకుడు వచ్చిండు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ మారింది కాబట్టి చేస్తారేమో అనే ఆశతోటి మీరు గమనించండి దేశంలో మొన్న లోక్సభ ఎలక్షన్స్‌లో బీసీలు కాంగ్రెస్ పార్టీకి మొత్తం దూరమైనరు రాజేష్ గారు. చారిత్రకంగా వారు చేసినటువంటి ద్రోహం బీసీలకి. మీకు ఎక్కువ సమయం తీసుకొని నేను మూడే ముక్కల్లో చెప్తాను నేను. కాకా కలర్ కమిషన్ వేసిండ్రు నెహ్రూ గారు. ఫస్ట్ బీసీ కమిషన్ దాన్ని బుట్టదఖలు చేసిండ్రు. దాని రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేయలే, నెహ్రూ గారు చేయలే. నెంబర్ 2, ఇందిరాగాంధీ సందర్భంలో జనతా పార్టీ 78లో అధికారంలోకి వచ్చింది. వాళ్ళ హామీగా పెట్టుకున్నారు, మేము సెకండ్ బీసీ కమిషన్ ఇస్తామని. మండల్ కమిషన్ వేసిండ్రు. ఆ కమిషన్ రిపోర్ట్ను ఇందిరాగాంధీకి ఇచ్చింది 80లో. ఇస్తే ఆమె దాన్ని బీరాలో పెట్టి తాళం వేసింది తప్ప ఆ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయలే. కనీసం ఒక పేజీ కూడా చదవలే, చూడలే, వినలే. కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకున్నది ఆమె. తర్వాత నేషనల్ ఫ్రంట్ టైంలో దాన్ని తీసిన పరిస్థితి. తర్వాత వీపీ సింగ్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరే బీజేపీ ఎట్లా వ్యవహరించింది, కాంగ్రెస్ ఎట్లా వ్యవహరించింది. రాజీవ్ గాంధీ గారి నిండు సభలో బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇది దేశం విచ్ఛిన్నమైతే అన్నాడు ఆయన. 50% మంది ప్రజలకి విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇస్తే దేశం విచ్ఛిన్నమైతే అనే పరిస్థితిలో ఆయన స్టేట్మెంటు, రాజీవ్ గాంధీ గారి స్టేట్మెంటు. అందువల్ల ఏమైందంటే ఈ బీసీలు అనేటది కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయారు. ప్రాంతీయ పార్టీలతో ఉన్నారు, కనీసం బీజేపీతో పోయింది. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ వర్డ్స్లో కూడా, వాళ్ళ భాషలో కూడా బీసీలు అనే వర్డ్ ఉండదు. మీరు రాహుల్ గాంధీ గారి కంటే ముందు, నిన్నటి కంటే ముందు, ఈ మధ్య మాటల కంటే ముందు, అంతకుముందు తీసుకోండి, బ్యాక్వర్డ్ క్లాస్ అనే వర్డ్ కూడా వాళ్ళు ఉచ్చరించలే. కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాతనే ఆ భాష మారింది పార్టీ ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో కానీ. ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళు రివ్యూ చేసుకున్నారా, బీజేపీ వైపు పోతున్నారు, లేకపోతే ప్రాంతీయ పార్టీలతో పోతున్నారు. 50% ఉన్నటువంటి పెద్ద బ్లాక్ను మనం దూరం చేసుకోవడం వల్ల ఇవాళ మనం అధికారం రాలేకపోతున్నాం అని చెప్పేసి, అందరినీ ద్రాక్షగా మారిందని చెప్పేసి వాళ్ళు ఏం పోస్ట్ మార్టం చేసుకున్నారో తెలియదు. సడన్గా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. నిన్నటి రాజ్యాంగం పట్టుకొని నిలబడి ఏడుకోతాడు రాజ్యాంగం పట్టుకుంటాడు. నేను అడుగుతా ఉన్నాను ఇలా, రాహుల్ గాంధీ గారికి మరి తెలియట్లేదా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో? తెలియనట్టు నటిస్తుండ్రా? మీరు రేవంత్ రెడ్డి గారు ఒకటేనా? మీరు రేవంత్ రెడ్డి గారు వేరువేరా? అసలు మాకేం అర్థమైతే లేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున దేశమంతా కూడా హోరెత్తించే పద్ధతిలో వాళ్ళు మొత్తం కూడా అసలు బీసీ రిజర్వేషన్, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నరేంద్ర మోడీ రాజ్యాంగం రద్దు చేస్తాడు, రిజర్వేషన్ రద్దు చేస్తాడు అని చెప్పేసి పదే అమిత్ షా మోడీ జోడి అమిత్ షా ఇద్దరు కలిసి చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, రాహుల్ గాంధీ మాట్లాడిండ్రు. రాజ్యాంగం పట్టుకొని దేశం అంతా తిరుగుతూ ఉన్నారు. మనకి ఏమనిపిస్తుంది? చేస్తారనిపిస్తుంది కదా. కానీ వారి యొక్క ప్రాక్టీస్లో చూస్తే అది లేదు, ఆచరణలో కనిపిస్తట్లేదు. ఎందుకు? ఇక్కడ ఒకటి, బీసీలకు గంపకొత్తగా రిజర్వేషన్ల పరిమితి పెంచడం అనేది ఒకటి, కులగణన చేసిన తర్వాతనే చేయాలనేది ఒక ఎత్తు. ఎందుకు ఆ ప్రస్తావన వస్తుంది? ఎందుకు అవసరం వచ్చింది రాజేష్ గారు అంటే, కోర్టులు ఏం చేస్తున్నాయంటే బీసీలకు సంబంధించి మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత బీసీలకు కొంత రిజర్వేషన్స్ వచ్చినాయి. కొన్ని రాష్ట్రాలలో కూడా మన దగ్గర ఎన్టీఆర్ గారు మహానుభావుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు రిజర్వేషన్ కొన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసుకుంటున్న సందర్భంలో రాష్ట్రాలు కానీ కేంద్రంలో అయిన తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఈ రిజర్వేషన్స్ 50% పెరుగుతుందని, అసలు బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి కొద్దిమంది కోర్టులకు పోతున్నారు. కోర్టులకు పోతున్నప్పుడు కోర్టులు అబ్జర్వ్ చేసి, కోర్టులు ఏంటంటే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు.
లెక్క లేనప్పుడు ఎంత ఉన్నారనే లెక్క లేనప్పుడు ఎట్లా రిజర్వేషన్స్ ఇస్తారు అనేది సైంటిఫిక్గా లేదు. ఎట్లా ఏ పద్ధతులు ఇస్తున్నారు, ఏ సైంటిఫిక్ మెథడ్ ఏంది, రిజర్వేషన్స్కి ఇవ్వాలంటే ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, వాళ్ళ సంఖ్య లేదు కదా. సంఖ్య తెలవాలంటే మరి కులగణన లేదు కదా. కులగణన లేదు కాబట్టి వాళ్ళు ఎంత ఉన్నారో లెక్క లేదు కాబట్టి ఇది రిజర్వేషన్ నిలబడమని చెప్పేసి కోర్టులు కొట్టిస్తుంది. అందుకోసం ఈ కులగణన ఒకటి జరగాల్సిన అవసరం ఉందని దేశంలో ఒక డిమాండ్ వచ్చింది. అంటే కులగణన చేయకపోవడం వల్ల కోర్టులు దీన్ని బూచిగా చూపించి, సరే అక్కడ మళ్ళీ ఎవరున్నారు, ఎందుకు వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇలా న్యాయ వ్యవస్థలు కూడా ఎట్లా పద్ధతి ఉందో, మనం ఈ వర్గాలు ఎంత ఉన్నారు, మిగతా వర్గాలు ఎట్లున్నాయో మనం చూస్తున్నాం. సరే న్యాయ వ్యవస్థ గురించి మనం మాట్లాడలేం, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి వ్యవస్థ కాబట్టి. అయితే కనీసం ఇప్పుడు ఏమైందంటే ఆ కులగణన అనేది ఒక ఇంపార్టెంట్ అయిపోతున్నది. సో కులగణన జరిగితే కోర్టులు కొట్టేయి, కోర్టులు కొట్టేయకుండా లీగల్ ఇష్యూస్ లేకుండా రిజర్వేషన్స్ వీళ్ళకి దక్కాలంటే కులగణన జరగాలి, వీళ్ళ జనాభా శాతం ఏందో తెలియాలి. కులగణన జరిగితే ఇంకా బీసీలు ఇప్పటికే యునైటెడ్ తక్కువ ఉంది, ఇంకా విడిపోతారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఈ దేశంలో సమస్య ఏంటంటే మనము హిపోక్రట్స్గా ఉంటున్నాం. ప్రాక్టీస్లో ఏమున్నాం మనం, ప్రాక్టీస్లో అందరు కులాన్ని పాటిస్తున్నాం. ఎవరి కులాలో వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు. కనీసం కులాంతర వివాహం చేసుకుంటే దాన్ని ఆహ్వానించే పరిస్థితి లేదు. నేను కులాంతర వివాహం చేసుకున్నాను కానీ మా కుటుంబంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అది ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు, అది వేల సంవత్సరాలుగా కుల స్పృహ అనేది దాన్ని సంస్కరించడం కోసం ఎవడు ప్రయత్నం చేస్తలేడు. ఇటు ప్రయత్నం చేయరు. ఇది 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 ఒక మానసికమైనటువంటి ఒక వ్యాధి, ఇది ఒక మానసిక వ్యాధి. ఇది అందరూ సమానమే మనుషులు, దేవుడు అందరినీ సమానంగా సృష్టించిండు, అందరికి సమాన అవకాశాలు ఇచ్చిండు. పుట్టుకతో మనిషి స్వేచ్ఛాజీవి అనే ఒక భావజాలంని పెంపొందించాల్సింది పోయి పైకేమో మనం నాకేం కులం లేదని చెప్తున్నాము. అందరం 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 దాన్ని ఎవరిని నిందించట్లేదు నేను. మరి కానీ కులాన్ని మాత్రం ప్రాక్టీస్ చేస్తాము. పైకి వచ్చేవరకని మనం కులము, దీనివల్ల కులము పెరుగుతుందని చెప్పేసి అనే పరిస్థితి. వాస్తవంగా ఏంటంటే 1931లో బ్రిటిష్ వాళ్ళు జనగణన చేసినప్పుడు కులాన్ని లెక్క చేసింది. తర్వాత 1952లో ఫస్ట్ మనం జనగణన చేసినప్పుడు దేశంలో జనాభా లెక్కలు తీసినప్పుడు, అంటే 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటున్నాం. ఎస్సీ ఎస్టీలకు వరకు మాత్రం మనం కులగణన చేస్తున్నాం, రెస్ట్ ఆఫ్ కాస్ట్ చేయట్లేదు. ఎస్సీ ఎస్టీలకు ఇప్పటికీ జనగణనలో వాళ్ళ కులగణన ఉన్నది. మరి ఎస్సీ ఎస్టీ మిత్రులకు జనగణనలో కులగణన ఉన్నప్పుడు నా ప్రశ్న అవసరం ఏంటి అంటున్నా. ఇప్పుడు ఎన్నికలకు దీనికి లింక్ పెట్టాల్సిన అవసరం ఏంటి? కులగణన చేస్తేనే రిజర్వేషన్లు వస్తున్నాయి. రిజర్వేషన్లు వీళ్ళకి న్యాయంగా ఎటువంటి చిక్కులు లేకుండా, కోర్టులో చిక్కులు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది. దాన్ని రాహుల్ గాంధీ గారే భుజాన్ని ఎత్తుకున్నారు. అంతకుముందు సరే ప్రాంతీయ పార్టీలైన నితీష్ గారు, శరద్, మన సమాజ్వాదీ పార్టీ అఖిలేష్, తేజస్వి, వీళ్ళు దీన్ని జాతీయ ఎజెండాగా మార్చింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో లాస్ట్ టైంలో నితీష్ గారు అండ్ తేజస్వి ఇద్దరు వాళ్ళు కలిసి గవర్నమెంట్ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. కలిసి మా కులగణన, మీరు సమగ్ర కులగణన చేయండి దేశవ్యాప్తంగా అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. సరే నరేంద్ర మోడీ చేయలేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు, బీసీలకు రిజర్వేషన్లు కోర్టులు కొట్టేస్తున్నాయి, న్యాయ వ్యవస్థలో ఇబ్బంది లేకుండా వీళ్ళకి న్యాయంగా వాటా దక్కాలంటే సమగ్ర కులగణన చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు గుర్తించి మిగతా పార్టీలు, మిగతా వాళ్ళు మాట్లాడింది, మాలాంటి వాళ్ళు మాట్లాడిన దాన్ని వారు ఎండోర్ చేసుకొని మేము మా నేషనల్ ఎజెండాలో పెడుతున్నాము, మా జాతీయ మేనిఫెస్టోలో పెడుతున్నాము, మా ఇంపార్టెంట్ అంశం మాకు ఇది, మా కాంగ్రెస్ పార్టీకి అతి ముఖ్యమైన అంశం ఇది, రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ రక్షణ. దాంట్లో భాగంగా సమగ్ర కులగణన మేము చేస్తాం, అధికారంలోకి వస్తే ఎవరు ఎంత ఉంటే అంత వాటా ఇస్తాం. బుద్ధుడు చెప్పిండు, అంబేద్కర్ చెప్పిండు, ఈ దేశంలో పూలే చెప్పిండు, సాహు చెప్పిండు, పెరియార్ చెప్పిండు. మరి దాన్ని తీసుకొని మేము ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి చెప్పిండు. మానవతావాదం అది. ఎవరెంత అంటే అందరూ హ్యాపీగా బతకాలి, అన్నం అందరం కలిసి తినాలి, అన్నీ అందరం కలిసి బతకాలి అనేది ఒక మానవతావాదం. అది సమాన హక్కులు ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలి. రాహుల్ గాంధీ గారు స్వయంగా తీసుకున్నారు కదా,
ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తా అని చెప్పేసి అంటుండు రాహుల్ గాంధీ గారు దేశంలో. ఇప్పుడు కూడా అంటుండు, టిల్ నౌ ఇప్పుడు కూడా అంటుండు ఈ క్షణానికి. దానికి కారణం ఏదైనా కావచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.